Hello guys, welcome back to our channel. Already Laxmikanth lo first chapter complete చేస్తున్నాం కదండి. ద క్రౌన్ రూల్, ద కంపెనీ రూల్, ఎవ్రీథింగ్ కూడా బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఇప్పుడు సెకండ్ చాప్టర్ మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చూద్దాము. ఇందులో ఫస్ట్ టాపిక్ చూసినట్టయితే డిమాండ్ ఫర్ ఏ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, అంటే కాన్స్టిట్యూషన్ని అసలు ఎలా ఫ్రేమ్ చేయాలని ఎలా వచ్చింది, ఈ థాట్ ఎలా ఫ్రేమ్ అయింది, అసలు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి డిమాండ్ ఎలా వచ్చింది అనేది మనం చూసినట్టయితే 1934లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఒకటి ఉండాలి. అంటే ఒక అసెంబ్లీ, ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఫామ్ అయ్యి మన కాన్స్టిట్యూషన్ మనం తయారు చేసుకోవాలి అని చెప్పి ఫర్ ద ఫస్ట్ టైం ఎంఎన్ రాయ్ అనే అతను తీసుకొచ్చాడండి. అంటే చెప్పడం జరిగింది ఎంఎన్ రాయ్. ఆయన కమ్యూనిస్ట్ మూమెంట్కి పయనీర్ అని చెప్పి మనం చెప్పొచ్చు. అయితే ఆయన 1934లో చెప్పినప్పుడు ఎవరూ కూడా పట్టించుకోలేదు. అయితే 1935లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫర్ ద ఫస్ట్ టైం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫ్రేమ్ చేయాలి అని చెప్పి ఫస్ట్ టైం డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఈ 1938 జవహర్లాల్ నెహ్రూ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున డిక్లేర్ చేశారనమాట. ఈ కాన్స్టిట్యూషన్ ఇండియా ఓన్లీ ఫ్రేమ్ చేయాలి, బయట వ్యక్తులు ఎవరూ కూడా ఇంటర్ఫియర్ అవ్వడానికి లేదు. అంటే మన కాన్స్టిట్యూషను మన పరిధులను బట్టి మనమే తయారు చేసుకోవాలి, మన రూల్స్, మన రెగ్యులేషన్స్, మన యాక్ట్స్ మనమే పెట్టుకోవాలి తప్పితే బయట వ్యక్తులు ఎవరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున జవహర్లాల్ నెహ్రూ చెప్పడం జరిగింది. అంటే మీకు ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పానండి, 1935 నుంచి 1937 దాకా కూడా ఆ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రూల్ చేసింది. ఫ్రాంచైజ్ ద్వారా ఓటింగ్ రైట్స్, 10% ఓటింగ్ రైట్స్ ఇలా రూల్ చేసింది అని చెప్పి మీకు చెప్పాను. ఒకవేళ మీకు అది గుర్తులేనట్టయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ 1935 యాక్ట్ ఒకసారి చూడండి, మీకు అప్పుడు క్లారిటీ అనేది వస్తుంది. సో ఆ రూలింగ్ టైంలో ఈ డెసిషన్ అనేది తీసుకున్నారనమాట. అండ్ ఎప్పుడైతే వరల్డ్ వార్ ఆ టైంలో మన మొత్తాన్ని కూడా వరల్డ్ వార్ 2లో ఇండియాని కూడా ఒక పార్టీ కింద బ్రిటిష్ వాళ్ళు ఇన్వాల్వ్ చేసేసారో దానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరూ కూడా ఒప్పుకోకపోవడంతో అప్పుడు ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి టాపిక్ అనేది కొంచెం హాట్ టాపిక్గా మారింది అని మనం చెప్పొచ్చు. సో ఈ వాట్ ఎవర్ ఇదంతా కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పెద్దలు, అంటే ఇండియన్ లీడర్స్ ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు, వరల్డ్ వార్ 2లో భాగం తీసుకోవడానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే వరల్డ్ వార్ 1 టైంలో కూడా ఇలాగే మన కంట్రీని పార్ట్ చేసి మీకు కొన్ని బెనిఫిట్స్ ఇస్తాం అది ఇది అని చెప్పారు, కానీ అదేది కూడా బ్రిటిష్ వాళ్ళు చేయలేదు. సో అది మన ఇండియన్ లీడర్స్కి గుర్తొచ్చి సెకండ్ టైం కూడా వాళ్ళు అలాగే అంటారు, కానీ ఏది చెయ్యరు వాళ్ళు అని అనిపించి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడు మనల్ని కన్విన్స్ చేయడం కోసం బ్రిటిష్ వాళ్ళు ఆగస్ట్ ఆఫర్ అని చెప్పి 1940లో తీసుకొచ్చారనమాట. ఈ ఆఫర్ ద్వారా ఏదో ట్రై చేద్దాం అని చెప్పి అనుకున్నారు. నెక్స్ట్ 1942లో సర్ స్టెఫర్డ్ క్రిప్స్ అనే అతను, ఆయన బ్రిటిష్ గవర్నమెంట్లో వన్ ఆఫ్ ద క్యాబినెట్ మెంబర్ అండి. ఆయన ఒక ప్రపోజల్ డ్రాఫ్ట్ చేసి ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషన్కి మేము మీకు హెల్ప్ చేస్తాము వరల్డ్ వార్ 2 తర్వాత అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈ క్రిప్స్ ప్రపోజల్ని ముస్లిం లీగ్ వాళ్ళు రిజెక్ట్ చేశారు. అంటే 2 అటానమస్ స్టేట్కి సపరేట్ అసెంబ్లీస్ ఉండాలి అని చెప్పి ఆ ముస్లిం లీగ్ వాళ్ళ ఒపీనియన్ అనమాట. ఇంకా ఫైనల్లీ బ్రిటిష్ వాళ్ళు ఒక క్యాబినెట్ మిషన్ని పెట్టి ఆ మిషన్ ద్వారా ఇటు ముస్లిం లీగ్ వాళ్ళని, అటు మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఉన్న లీడర్స్ని అందరినీ కూడా కూర్చొని మాట్లాడించి ఒక సెటిల్మెంట్ అనమాట. అంటే ఒక కలిసి అనుకునే విధంగా, ఇద్దరికి సరిపడే విధంగా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫ్రేమ్ చేద్దాము అని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది. సో ఇదన్నమాట బ్యాక్గ్రౌండ్ వర్క్. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఫామ్ అవడానికి ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ లెర్నింగ్.